హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఏపీ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని రిలీజ్ చేసినటువంటి ఏపీ మెగా డిఎస్సి 2025 అందులో భాగంగా అయితేనండి ఈరోజు ఒక జిల్లాకి సంబంధించినటువంటి రోస్టర్ లిస్ట్కి సంబంధించిన అప్డేట్ అనేది తెలుసుకుందామండి. ఈ డిస్టిక్ అనేదండి వెస్ట్ గోదావరి డిస్టిక్కి సంబంధించిన అప్డేట్ అనేది తెలుసుకుందామండి. అసలు వెస్ట్ గోదావరి డిస్టిక్లో టీచర్ల పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎస్ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎస్జిటి పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్నెన్ని పోస్టులు గవర్నమెంట్ అలొకేట్ చేసింది అనే పూర్తి వివరాలు ఒక 5 నిమిషాల్లో ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూసినట్లయితే మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ నేమ్ కామెంట్లో పెడితే అక్కడ ఉన్నటువంటి అప్డేట్ ఏదైనా ఉంటే నేను ఖచ్చితంగా ఇస్తానండి. సో మా తరపున మీ అందరికి ఒక రిక్వెస్ట్ అండి, ప్రతి అప్డేట్ తెలుసుకొని వీలైనంత వరకు మీకు పెట్టడానికి మా పూర్తి ప్రయత్నం మేము చేస్తున్నాం. కాబట్టి మీ నుంచి మేము కోరుకునేది ఒకే ఒక లైక్ ఇంకో 10 మందికి షేర్ చేస్తే చాలండి. సో దానివల్ల ఏంటంటే మాకు ఇంకా వీడియోస్ చేయాలని మోటివ్ పెరిగే అవకాశం ఉంటుందండి. సో అది మనసులో పెట్టుకోండి, లైక్ సింబల్ మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా డైరెక్ట్గా మనం విషయానికి వెళ్ళిపోతానండి. వెస్ట్ గోదావరి డిస్టిక్లో సుమారుగా 1035 పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. అదేవిధంగా 420 ఎస్జిటి పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, ఇప్పుడు ఏలూరు డిస్టిక్ కూడా ఉంది కదండి. ఒకప్పుడు వెస్ట్ గోదావరి ఏలూరు కూడా రెండు కలిసే ఉండేవి. బట్ ఇప్పుడు ఏంటంటే సపరేట్ అని. కాబట్టి ఏలూరుకి సంబంధించిన డిస్టిక్ అప్డేట్ కూడా నాకు తెలిసినంత వరకు నేను పొందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మ్యాక్సిమం వెస్ట్ గోదావరి కిందకే వస్తుందండి. మరి ఇందాక చెప్పిన పోస్టులు అనేవి గవర్నమెంట్ స్కూల్లో కానీ జడ్పిహెచ్ స్కూల్లో ఉంటాయండి. సో ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమం విషయానికి వచ్చేపాటికి వెస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి మొత్తం 14 పోస్టులు ఎస్జిటి, అదేవిధంగా 32 పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. డిస్టిక్ లెవెల్లో చూసుకున్నట్లయితేనండి ఎస్జిటీలకేమో 6, పీఈటీస్కి అయితే 1 పోస్ట్ అయితే రిలీజ్ చేశారండి ఇక్కడ. మరి ఎస్జిటి ఉర్దూ విషయానికి వచ్చేపాటికండి బ్యాక్లాగ్లో లాస్ట్ టైం ఖాళీగా ఉన్న పోస్టులు వచ్చేపాటికండి బీసీఏలో, అలాగే ఎస్సీ గ్రేడ్ 1లో, ఎస్సీ గ్రేడ్ 2లో తల 1 పోస్ట్ అయితే ఉందండి. అది ఇప్పుడైతే భర్తీ చేయనున్నారు. అలాగే ఎస్సీ ఇంగ్లీష్లో లోకల్ క్యాండిడేట్స్ విషయానికి వచ్చేపాటికండి ఓసీ వాళ్ళకి 29 మందికి అయితే ఎలిజిబుల్ ఉందండి. బీసీఏలో 5, బీసీబీలో 7, బీసీసీలో 1, బీసీడీలో 4, బీసీఈలో 2, ఎస్సీ గ్రేడ్ 1లో 2, ఎస్సీ గ్రేడ్ 2లో 4, ఎస్సీ గ్రేడ్ 3లో 5, ఎస్టీకి 4, ఈడబ్ల్యూఎస్కి 6 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. అదేవిధంగా నాన్ లోకల్ విషయానికి వచ్చేపాటికి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో ఓసీకి 6, బీసీఏకి బీకి 1 పోస్టు, అదేవిధంగా బీసీడీకి 2, బీసీఈకి 1, ఎస్సీలో గ్రేడ్ 2, గ్రేడ్ 3 వాళ్ళకి తలా 1 పోస్టు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 పోస్టులు అయితే ఉన్నాయండి. అలాగే ఎస్సీ హిందీ విషయానికి వచ్చేపాటికి లోకల్ కేటగిరీలో ఓసీ వాళ్ళకి 21 పోస్టులు, బీసీఏ వాళ్ళకి 3, బీసీబీ వాళ్ళకి 5, బీసీసీ వాళ్ళకి 1, బీసీడీ వాళ్ళకి 3, బీసీఈ వాళ్ళకి, అలాగే ఎస్సీలో గ్రేడ్ 1, గ్రేడ్ 2 వాళ్ళకి తలో 2 పోస్టులు, గ్రేడ్ 3 వాళ్ళకి 5 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4 పోస్టులు అయితే ఉన్నాయండి. అదేవిధంగా హిందీలో నాన్ లోకల్ విషయానికి వచ్చేపాటికండి ఓసీలో 4 పోస్టులు, బీసీఏలో 1 పోస్టు, బీసీబీలో 2 పోస్టులు, ఎస్సీ గ్రేడ్ 2లో 2 పోస్టులు, అలాగే ఎస్టీలో 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 1 పోస్ట్ అయితే భర్తీ చేయనున్నారు. సాంస్క్రిట్ విషయానికి వచ్చేపాటికి లోకల్ కేటగిరీలో ఓసీ వాళ్ళకి 1, బీసీబీ వాళ్ళకి 1, ఎస్సీ తెలుగు విషయానికి వచ్చేపాటికి లోకల్ కేటగిరీలో ఓసీ వాళ్ళకి 14, బీసీఏ వాళ్ళకి 4, బీసీబీ వాళ్ళకి 2, బీసీడీ వాళ్ళకి 2, బీసీఈ వాళ్ళకి 1, ఎస్సీ గ్రేడ్ 1, గ్రేడ్ 2కి తలో 2 పోస్టులు, ఎస్సీ గ్రేడ్ 3కి 3, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్కి 2 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. మరి నాన్ లోకల్ విషయానికి ఎస్సీ తెలుగు వచ్చేపాటికి ఓసీ వాళ్ళకి 2, అలాగే బీసీడీ వాళ్ళకి 2, బీసీఈ వాళ్ళకి 1, ఎస్సీ గ్రేడ్ 2 వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేయనున్నారండి. బయోలాజికల్ సైన్స్ విషయానికి వచ్చేపాటికి లోకల్ క్యాండిడేట్స్ ఓసీ వాళ్ళకి 22, బీసీఏ వాళ్ళకి 4, బీసీబీ వాళ్ళకి 5, బీసీసీ వాళ్ళకి 1, బీసీడీ వాళ్ళకి 3, బీసీఈ వాళ్ళకి 2, ఎస్సీ గ్రేడ్ 1 వాళ్ళకి 1, ఎస్సీ గ్రేడ్ 2 వాళ్ళకి 3, ఎస్సీ గ్రేడ్ 3 వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. బయోలాజికల్ సైన్స్ నాన్ లోకల్ విషయానికి వచ్చేపాటికి ఓసీలో 3, బీసీఏలో 1, బీసీబీలో 1, బీసీడీలో 1, బీసీఈలో 1, అలాగే ఎస్సీ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్కి తలా 1 పోస్ట్ అయితే ఇవ్వనున్నారండి. అలాగే మ్యాథ్స్ లోకల్ క్యాండిడేట్స్ విషయానికి వచ్చేపాటికి ఓసీలో 14, బీసీఏలో 2, బీసీబీలో 4, బీసీడీలో 2, బీసీఈలో 1,
ఎస్సీ గ్రేడ్ 1లో 2, ఎస్సీ గ్రేడ్ 2లో 1, ఎస్సీ గ్రేడ్ 3లో 3, ఎస్టీలో 1, ఈడబ్ల్యూఎస్లో 3 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. అదే మ్యాథ్స్ విషయానికి వచ్చేపాటికి నాన్ లోకల్లో ఓసీలో 2, బీసీ బిలో 1, ఎస్సీ గ్రేడ్ 2లో, ఎస్సీ గ్రేడ్ 3లో, అలాగే ఎస్టీ ఈడబ్ల్యూఎస్కి తలా 1 పోస్ట్ అయితే ఇవ్వనున్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ విషయానికి వచ్చేపాటికండి లోకల్ కేటగిరీలో ఓసీ వాళ్ళకి 59, బీసీ ఏ వాళ్ళకి 11, బీసీ బి వాళ్ళకి 13, బీసీ సి వాళ్ళకి 1, బీసీ డి వాళ్ళకి 11, బీసీ ఈ వాళ్ళకి 6, ఎస్సీ గ్రేడ్ 1 వాళ్ళకి 2, ఎస్సీ గ్రేడ్ 2 వాళ్ళకి 10, ఎస్సీ గ్రేడ్ 3 వాళ్ళకి 11, ఎస్టీ వాళ్ళకి 8, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 14 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ నాన్ లోకల్ క్యాండిడేట్ విషయానికి వచ్చేపాటికి ఓసీ వాళ్ళకి 15, బీసీ ఏ బి వాళ్ళకి తలో 3 పోస్టులు, అలాగే బీసీసీ డి ఈ, అలాగే ఎస్సీ గ్రేడ్ 1 వాళ్ళకి తలా 1 పోస్టు, ఎస్సీ గ్రేడ్ 2 గ్రేడ్ 3 వాళ్ళకి తలా 2 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 పోస్టులు అయితే ఇవ్వనున్నారండి. ఫిజికల్ సైన్స్ విషయానికి వచ్చేప్పటికి లోకల్ కేటగిరీలో ఓసీ వాళ్ళకి 13, బీసీ ఏబి వాళ్ళకి తలో 3 పోస్టులు, అదేవిధంగా బీసీడి ఈ వాళ్ళకి తలో 2 పోస్టులు, ఎస్సీ గ్రేడ్ 1 వాళ్ళకి 1, గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఎస్టీ వాళ్ళకి తలో 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. అదేవిధంగా ఫిజికల్ సైన్స్ నాన్ లోకల్ విషయానికి వచ్చేపాటికి ఓసీ వాళ్ళకి 3, బీసీసీ వాళ్ళకి 1, బీసీడి వాళ్ళకి 1, ఎస్సీ గ్రేడ్ 3 వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేయనున్నారు. సోషల్ స్టడీస్లో లోకల్ విషయానికి వచ్చేపాటికి ఓసీ క్యాండిడేట్స్ 34, బీసీ ఏ వాళ్ళకి 6, బీసీ బి వాళ్ళకి 9, బీసీ డి వాళ్ళకి 5, బీసీ ఈ వాళ్ళకి 3, ఎస్సీ గ్రేడ్ 1 వాళ్ళకి 1, ఎస్సీ గ్రేడ్ 2 వాళ్ళకి 6, ఎస్సీ గ్రేడ్ 3 వాళ్ళకి కూడా 6, ఎస్టీ వాళ్ళకి 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 9 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. సోషల్ స్టడీస్లో నాన్ లోకల్ విషయానికి వచ్చేపాటికి ఓసీ క్యాండిడేట్స్కి 10 పోస్టులు, అదేవిధంగా బీసీఏలో 1, బీసీబీలో 2, బీసీడీలో 1, ఎస్సీ గ్రేడ్ 2లో 1, గ్రేడ్ 3లో 1, ఎస్టీలో 2, ఈడబ్ల్యూఎస్లో 1 పోస్టు అయితే భర్తీ చేయనున్నారండి. ఎస్జిటి విషయానికి వచ్చేపాటికి లోకల్ కేటగిరీలో ఓసీ వాళ్ళకి 138, బీసీ ఏ వాళ్ళకి 23, బీసీ బి వాళ్ళకి 34, బీసీ సి వాళ్ళకి 3, బీసీ డి వాళ్ళకి 23, బీసీ ఈ వాళ్ళకి 13, ఎస్సీ గ్రేడ్ 1 వాళ్ళకి 3, ఎస్సీ గ్రేడ్ 2 వాళ్ళకి 21, ఎస్సీ గ్రేడ్ 3 వాళ్ళకి 23, ఎస్టీ వాళ్ళకి 21, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 32 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. ఎస్జిటి వాళ్ళకి విషయానికి వచ్చేపాటికి నాన్ లోకల్ విషయానికి వచ్చేపాటికి ఓసీలో 31, బీసీఏలో 6, బీసీబీలో 9, బీసీసీలో 1, బీసీడీలో 5, బీసీఈలో 3, ఎస్సీ గ్రేడ్ 1 వాళ్ళకి 1, ఎస్సీ గ్రేడ్ 2 వాళ్ళకి 4, ఎస్సీ గ్రేడ్ 3 వాళ్ళకి 8, ఎస్టీ వాళ్ళకి 6, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 9 పోస్టులు. ఈ విధంగా వెస్ట్ గోదావరికి సంబంధించిన అప్డేట్ అనేది ఇదండి. సో ఈ రోస్టర్ లిస్ట్లో ఇన్ని విధాలుగా అయితే ఈ కేటగిరీలో వచ్చి ఏపీ గవర్నమెంట్ అనేది ప్రజెంట్ టీచర్లు అయితే భర్తీ చేయనుందండి. లోకల్ నాన్ లోకల్ అని చూసుకునేటప్పుడు అండి మ్యాక్సిమం వీళ్ళనంతా లోకల్కే ప్రయారిటీ ఇవ్వండి. మీరు గట్టిగా చదివే లెక్క అయితే నాన్ లోకల్ ఎక్కువ పోస్టులు ఉంటే అక్కడికే ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం కానీ ఏదైనా అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి అయితే చూస్తున్నారో ఆ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే కామెంట్లో పెట్టండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. వీలైనంత వరకు ఖచ్చితంగా నేను మీకు అప్డేట్ ఇస్తానండి. థ్యాంక్ యూ.